మాట్లాడుతూ బీజేపీ మాట్లాడతలేదు. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు బీజేపీ కార్యకర్త. ఇంతకు ముందుకు మరి మనోడే కదా ఏడైతే మనోడు అధికారంలో ఊరుకుంటున్నారా? మరి దీనిపై సమాధానం చెప్పాలి బీజేపీ నాయకులు. ఏం జరుగుతుంది? మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నేను. రామ్మోహన్ గారు మళ్ళీ వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, ప్రజల ఆస్తులను దోచిపెట్టవద్దంటూ దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వటాన్ని మీరు ఎలా చూస్తారు? మన బీజేపీ నేత మాట్లాడింది, బీఆర్ఎస్ నేత మాట్లాడింది కూడా మీరు విన్నారు. ప్లీజ్ మీరు మాట్లాడండి సార్. అయితే వీళ్ళు దురదృష్టవశాత్తు వీళ్ళిద్దరు కూడా అసలు సమస్యను టచ్ చేయలేదు. అసలు ఈ గొడవలు ఎందుకు అవుతున్నాయి, ఇదంతా ఎందుకు అవుతున్నది అంటే అమెరికాలో ఒక రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ హైడెల్బర్గ్ అని ఒకటి ఉంటుంది. అది ఒక 6 నెలల ముందు అదాని ఇటువంటి అక్రమ పద్ధతులు పాటుపడి పెద్ద ఎత్తున అవి స్టాక్ మార్కెట్ను మ్యానిపులేట్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళ ఆస్తులను విలువలో పెంచుకున్నారని ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అదాని మార్కెట్ షేర్లు పడిపోయినాయి. ఆయన ఆస్తి కూడా కర్పూర ఆదులకి కరిగిపోయింది. ఆఖరికి ఆయన అప్పులు కట్టే పరిస్థితి కూడా లేకుండా ఒక స్టేజ్లో పాపిరెడ్డి గారు. ఎస్ పాపిరెడ్డి గారు, టెక్నికల్ సమ్ ఇష్యూ ఏదో వచ్చినట్టుంది, మళ్ళీ మాట్లాడదాం పాపిరెడ్డి గారితో. బీజేపీ నేత మాట్లాడతారు మనతోటి. సార్ ప్లీజ్ కంటిన్యూ సార్. నేనేమంటున్నంటే జనరల్గా ఇట ఎవరో ఇచ్చినటువంటి ఒక అమెరికా కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నివేదిక మీద ఆధారపడాల్సినటువంటి ఒక పరిస్థితి ఈ రోజు భారతదేశానికి లేదండి. మనం అర్థం చేసుకోవాలి. గతంలో ఉన్నటువంటి ఒక భారతదేశ స్థితిగతులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి ఒక భారతదేశ స్థితిగతులు వేరు. గతంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి మనం అక్కడ నుండి మన యువకులను, మన స్టూడెంట్స్ తెచ్చుకున్నటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నదండి. ఒక మన సైనికుడు పాకిస్తాన్ లో అనుకోకుండా కింద పడితే అతన్ని తీసుకొచ్చినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నదండి. కాంగ్రెస్ పార్టీ ఏందండి? కాంగ్రెస్ పార్టీ అంటేనే కువత్తుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే లోపాయికార ఒప్పందాల పార్టీ. అదే విధంగా ఇందాక తమ్ముడు రామ్మోహన్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ గిట్ట రెండు దొందే అనేటటువంటి ఒక విషయాన్ని అవలంబిస్తూ మాట్లాడుతున్నాడు. అరే నీ తమ్ముడు, నీకు తెలుసో తెలియదో, నీ టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల ప్రజలకు ఏమి హామీలు ఇచ్చినది, ఏం నెరవేర్చింది ఒకసారి కళ్ళు కడుకొని సోయి తెచ్చుకొని చూడమని మీ కేటీఆర్ కో కేసీఆర్ కో చెప్తాం. ఎందుకు చెప్తున్నా అంటే ఆనాడేమో ఫామ్ హౌస్ కాడికి డ్రోన్లో తీసుకుపోయి ఇదే రేవంత్ రెడ్డి గారు పోతే అతని మీద కేసు పెట్టినాడు. నేనేమో ఫామ్ హౌస్ నాది కాదని మాట్లాడతాడు. ఆయనకు మత్తుండి మాట్లాడుతున్నా, మతి లేక మాట్లాడుతున్నా కేటీఆర్. ఆయన సైకాలజీ డాక్టర్ చూపెట్టండి. ఆయన చిన్నపిల్లని శాస్త్రాలు ఉన్నాయి కేటీఆర్ దగ్గర. ఫస్ట్ ఆయన మానసికంగా బాలేడు, మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఆ చెల్లె లిక్కతందా చేసి ఆమె జైల్లో ఉన్నది. అది తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేయండి. అదే ఇంకొకటి ఆగుతాం నువ్వు మాట్లాడిన సరే మాట్లాడలే, కౌంటర్ చేయలేదు రావును. అదే విధంగా నువ్వు ఒక టీఆర్ఎస్ ఏం హామీలు నెరవేర్చిందా? రైతులకు రుణమాఫీ ఇచ్చిందా పూర్తిగా సంపూర్ణంగా? అప్పుడేమన్నా లేకపోతే రైతు బంధు ఇచ్చిందా? లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా? గిరిజన బంధు ఇచ్చిందా? లేకపోతే నీకు అన్నది ఇంటికి ఉద్యోగం ఇచ్చిందా? ఏమి ఇచ్చిందా? ఊరికే తలతిక్క మాటలు తప్ప టీఆర్ఎస్ లోకి ఏముండదు కదా, బంద్ చేసే. కానీ ఇంకోటి కాంగ్రెస్ గురించి గిట్ట చాలా సీరియస్ గా వేడివేడిగా నడుస్తున్నటువంటి ఒక చర్చను తప్పించడానికి కాంగ్రెస్ వాళ్ళు కొత్త డ్రామాకు తెరలేపినారు. వేడివేడి జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే ఇప్పుడు హైడ్రా అనేటటువంటి ఒక సంస్థను తీసుకొచ్చినారు. ఈ హైడ్రా అనే సంస్థ ఒక పెద్ద కుట్రపూరితమైనటువంటి ఒక సంస్థ అని నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అంటే నిజంగా ఇది ప్రజల కోసం పనిచేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏం గిట్ట ఇప్పుడు చెరువులో, సిక్కాంలో, లేకపోతే ఆ సంబంధించినటువంటి ఒక భూమి ఏదైనా కుంటలకు సంబంధించినటువంటి ఒక భూమి, ఇంకేదైనటువంటి ఒక భూమి ఉంటే నిజంగానే హైడ్రా ఉన్నటువంటి ఒక పరిధిలో వాళ్ళు ఏం చేయాలండి? దానికి ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్ను, ఇంకొక 10 మందిని పురమాయించి, మేధావులను పురమాయించి, అసలు ఎక్కడికి వెళ్ళి నాలా ఉండే, ఎక్కడికి వెళ్ళి కాల్వ ఉండే, ఎక్కడికి వెళ్ళి గండి ఉండే, ఎక్కడికి వెళ్ళి వాగు ఉండే, ఎక్కడి వరకు సిక్కం ఉండే మొత్తం ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు కుంట ఉండే, వీటన్నిటిని ఐడెంటిఫై చేసి అద్దులు వాతిన తర్వాత మేము ఇక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు ఈ రోజు నుండి ఈ రోజు వరకు కూలగొడుతున్నామని చెప్పి కూలగొట్టాలండి. గతంలో కేసీఆర్ గిట ఇదే దుకాణం తెరిచినాడు. ఆటొకటి బిల్డింగ్ కూలగొట్టేసేసి రకరకాలైనటువంటి ఒక కొరువీలు పెట్టేసేసి కొన్ని బిల్డింగ్లు ఇట్లా దొరకబట్టినట్టు చేసి ఒక 50 బిల్డింగ్ ఏదో కూలగొట్టినాడు. సేమ్ కేసీఆర్ గట్ట ఇదే దుకాణం.
కూలగొట్టిన తర్వాత మిగతా అంతా సెటిల్మెంట్ లకు పోయి అమౌంట్ తెచ్చుకున్నాడే తప్ప ఎక్కడ కూలగొట్టినారండి. అంటే కాంగ్రెస్ వాళ్ళకి మేము ఏమంటున్నాం, నిజంగానే మీరు ఓకే నందారెడ్డి గారు, నందారెడ్డి గారు మళ్ళీ వస్తాను, మనతో పాపిరెడ్డి గారు కనెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు ఈ రెండోసారి ఏమైందంటే, రెండోసారి అది ఆ సంస్థ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఏం ఆరోపణ చేసిందంటే, ఈ అదానీ షేర్లు సెబీ చైర్మన్ ఉన్నది, సెబీ చైర్మన్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే పెద్ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఆమె ఈ లోపల అంటే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఇన్సైడ్ ట్రేడ్ అంటారు. ఇన్సైడ్ ట్రేడ్ అంటే ఈ వ్యాపారం ఏం జరుగుతున్నది, సేవిస్తున్నారు, ఏ షేర్స్ పెరగబోతున్నాయి అనేది సెబీకి తెలుస్తుంది, సెబీ చైర్మన్ అంత తెలుస్తుంది. ఆమె అదే తనకు ఉన్నది. దాంతోనే తర్వాత అదాని కంపెనీ షేర్లు పెరిగినాయి కాబట్టి ఆమె అన్యాయంగా పెద్ద ఎత్తున ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి లాభం తీసుకున్నది. కాబట్టి ఈ ఇద్దరు కూడా కుమ్ముక్కయ్యారు, అదాని అండ్ ఈ సెబీ చైర్మన్ ఇద్దరు కూడా కుమ్ముక్కై ఈ ధనాన్ని కొల్లగొట్టారు అన్నది పెద్ద ప్రధాన ఆరోపణ. అయితే ఈ మొదటి ఆరోపణకు రెండో ఆరోపణకు వచ్చే వరకు ఏంటంటే, రెండో ఆరోపణకు స్టాక్ మార్కెట్స్ పెద్దగా రియాక్ట్ కాలేదు ఈ ఎడెల్బర్గ్ చేసిన ఆరోపణ. ఎందుకంటే దీనికి ఎడెల్బర్గ్ కూడా చరిత్ర ఏమున్నదంటే, ఇది ఒక ఫారిన్ అమెరికా సంస్థ, ఎప్పుడు కూడా ఇండియన్ కంపెనీస్, ఇండియన్ ఇన్వెస్టర్స్, ఇండియన్ క్యాపిటలిస్ట్ బాగుండదు, అది కూడా ఈ షార్ట్ సెల్లింగ్స్ అది కూడా వ్యాపారం చేస్తుంది, అది పెద్ద దొంగ కంపెనీ. అది చెప్పినంత మాత్రాన వీళ్ళు ఏదో ఉత్తూరికి పడి చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు, మంచి చెడు తెలియవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ఇప్పుడు రామ్మోహన్ మాట్లాడాడు, నందారెడ్డి గారు మాట్లాడాడు, మళ్ళీ మాట్లాడతారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఏవైతే అంటే ఒక విధమైన ఒక పద్ధతి అంటే ఒక లీగల్ గా ముఖ్యమైన మ్యానిపులేషన్ ద్వారా ఇవన్నీ కూడా అన్ని పార్టీలు కూడా చేస్తారు. ఇవాళ మీకు ఒకవేళ రామ్మోహన్ గారు, నందారెడ్డి గారు ఉంటే ఆంధ్రజ్యోతిలో సెంట్రల్ పేజీలో ఆంధ్రజ్యోతి ఆర్టికల్ రాసి చదవండి, ఇద్దరు చదవండి. అది ఈ దేశ రాజకీయాలు జరుగుతున్నాయి, ఏమున్నది, ఒక్కొక్క రాజకీయ పార్టీ బీజేపీ ఏం చేస్తున్నది, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, కేసీఆర్ ఏం చేస్తున్నారు, జగన్ దేశ రాజకీయాలు ఎట్లున్నాయి, ఏ విధంగా పోతున్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఈ ఆరోపణలన్నీ కూడా దీంట్లో కొంతనేమో ఈ విదేశీ కంపెనీలు ఒక కుట్ర ఉంటుంది, బాగా పెద్ద ఎత్తున నడుస్తుంది. కాబట్టి ఈసారి రెండోసారి పెద్ద ఎత్తున రియాక్షన్స్ రాలేదు, స్టాక్ మార్కెట్ ఏమో పాలు కాలేదు, స్టాక్ మార్కెట్ మామూలుగానే ఉండదు. ఫస్ట్ టైం పెద్ద ఎత్తున దెబ్బతిన్నది. అంటే ఈ కంపెనీ ఆరోపణలు ఏవైతున్నారో ఆ కంపెనీ ఆరోపణలు కూడా చక్కగా లేవు అనేది ఒకటి. రెండోది బీజేపీకి, అదానికి, నదారెడ్డి గారు మీకు కూడా చెప్తారు ఎందుకు లింక్ పెట్టి జనాలు మాట్లాడుతున్నారు అంటే, ఈ ఎలక్షన్ బాండ్స్ ఏవైతే బీజేపీకి ఆదాయం వచ్చిందో దాని పెద్ద ఎత్తున వచ్చిన ఆదాయం అదాని కంపెనీ నుంచి వచ్చింది. అది వాస్తవం, అది సుప్రీంకోర్టు కూడా వెళ్ళి మీరు కూడా సబ్మిట్ చేసారు, ఇవన్నీ కూడా జరిగింది. ఇది జరిగింది కాబట్టి అదాని నుంచి వెళ్ళి అన్ని పెద్ద ఎత్తున మీరు ఏదో లోపాయికారిగా వాళ్ళకి కొంత చేసారు, సాయం చేసారు, దాని ప్రతిఫలంగా మీకు ఎలక్ట్రల్ బాండ్స్ పెద్ద ఎత్తున వచ్చినాయి. అట్లాగే టీఆర్ఎస్ మీద కూడా ఇక్కడ మెగా కృష్ణారెడ్డి నుంచి మొదలు రకరకాల కంపెనీస్ ఏవైతే కేసీఆర్ ఇక్కడ ఇచ్చిందో వాళ్ళ కంపెనీస్ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ఎలక్ట్రల్ బాండ్స్ ఉన్నది. ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి, సుప్రీంకోర్టు మీద నడుస్తున్నది. అయితే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే, దీనికి ఒక మాట ఒక ఎకనామిక్స్ ఒక వార్త ఏముంటుందంటే క్రోనీ క్యాపిటలిజం అంటారు. క్రోనీ క్యాపిటలిజం అంటే అధికార వర్గాలను, ప్రభుత్వంలో ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను, లేకపోతే బ్యూరోక్రాట్స్ ను పట్టుకొని ఈ ఏదో విధంగా ప్రభుత్వ విధానాలు, పాలసీలను వాళ్ళకి అనుకూలంగా చేసుకుని పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించడం. ఇది ఈ మధ్యన పెద్ద ఎత్తున జరుగుతున్నది. దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకు టాటా గ్రూప్ ఉన్నది. టాటా గ్రూప్ అన్ని గ్రూపుల కంటే పెద్దది. టాటా గ్రూప్ని ఎవరు కూడా ఒక మాట కూడా టాటా గ్రూప్ మనకు అంటారు గుండు సూచించిన మొదలు పెడితే రైలు ఇంజన్ వాళ్ళు తయారు చేస్తుంది, ఏది మన ఉప్పు నుంచెలు మొదలు పెడితే ఎరువుల వరకు తయారు చేస్తుంది, అన్ని విధాలు చేస్తుంది. దాన్ని ఇంతవరకు ఎవరు కూడా ఎందుకు అంటలేరు? అదాన్ని ఎందుకు అంటున్నారు, అమ్మాయిని ఎందుకు అంటున్నారు, ఈక్వల్ ఎందుకు అంటారు? ఇలా ఈ అన్ని కంపెనీల కన్నా కూడా టాటా గ్రూప్ పెద్దది, చాలా పెద్దది. అది దాదాపుగా స్వతంత్రం పూర్వం నుంచి ఉంటున్నది, ఇప్పటి వరకు ఉన్నది. భవిష్యత్తు అంటే వీళ్ళు ఏమైతున్నారంటే కంపెనీస్ అన్ని కూడా అంతగా కాంగ్రెస్ అంటే పెట్టుబడులందరూ కూడా రాజకీయ పార్టీ విరాళాలు ఇచ్చే సంస్థలు. ఇవి పెద్ద ఎత్తునో తక్కువనో అధికార పార్టీకి ఎక్కువ వస్తుంది, ప్రతిపక్షాలు తక్కువ వస్తుంది. కానీ అన్ని పార్టీలు రాజకీయ విరాళాలు తీసుకుంటేనే వాళ్ళకి ఎలక్షన్స్ ఆడితే కాబట్టి జరుగుతున్నది ఏంటంటే ఇవన్నీ కూడా విషయాలు ఏంటంటే ఇవి జరుగుతాయి. ఇప్పుడు ఇటువంటి ఇంకా జరుగుతుంటాయి, మళ్ళా జరుగుతున్నాయి, మళ్ళా
ఒక వ్యవస్థలో రైట్ పాపిరెడ్డి గారు మీ దగ్గర జరిగే కొంచెం సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు ప్లీజ్ కంటిన్యూ. రెడ్డి గారు ఆవేశంగా మాట్లాడుతున్నారు, ఆవేశం తగ్గించుకుంటే మంచిదే. కేసీఆర్ గారు ఏం చేసిరని చెప్పి 10 సంవత్సరాలు ఏం చేసిరు రైట్ టు ఇన్వెస్ట్ యాక్ట్ పెడితే తెలుస్తుంది. వికలాంగులకు పెన్షన్ ఇచ్చిండు, వృద్ధులకు ఇచ్చిన పెన్షన్, అదేవిధంగా ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు. అన్న మీరు కాదే, మిమ్మల్ని కాదండి, నందారెడ్డి గారు మాట్లాడిన దాని గురించి మాట్లాడుతున్నారు ఆయన. మిమ్మల్ని మీరు అన్నది ఈ రాజకీయ పార్టీలకు పెట్టుబడిదారులకు జరుగుతున్న అవినామ బీజేపీ కూడా ఎలక్టర్ బాండ్స్ బయటకు తీస్తామంటే బీజేపీ ఒక్క నిమిషం పాపరెడ్డి మీ గురించి కాదు. అయితే ఇంతకు ముందుకు బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ ఏం చేశారు, కేసీఆర్ ఏం చేశారు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు జిల్లాకు మెడికల్ కళాశాల పెట్టాడు, 30 మెడికల్ కళాశాల పెట్టారు. అదే విధంగా గురుకులాలు పెట్టారు. దళిత బహుజనులకు విద్య రావాలి, మైనార్టీ వెనుకబడ్డ తరగతులకు విద్య రావాలి. మీతో ఎట్లా సంపాదిస్తున్నారు? మీ రాజకీయ పార్టీలకు పెట్టుబడిదారులకు ఉన్న సంబంధం గురించి మాట్లాడుతున్నారు అంతే. మీకు ఇక్కడ తీసుకున్నది జాతీయ స్థాయిలో బీజేపీ ఒకసారి ఎట్లా కూడా చూడు, నేను చెప్పింది అబద్ధమా కాదు అప్పుడు అన్నాడు. మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో ఒక్క నిమిషం పాపరెడ్డి, మీ గురించి కాదు మాట్లాడేది. ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో బీజేపీ పార్టీ సుప్రీంకోర్టు చెప్తే కూడా బయటికి ప్రకటించలేదు వివరాలు. ఎవరెవరు సంస్థలు నిధులు వచ్చినాయని చెప్పండి అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదు? మరి ఈ రోజు కార్పొరేట్ సంస్థలు వచ్చి ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోదు భారతీయ జనతా పార్టీ. మరి దొందు కాకపోతే ఏమంటారండి? ఇలా బంగ్లాదేశ్ లో అక్కడ ఉన్నటువంటి సైన్యము హసీనాను వెళ్ళిపోవాలంటే పాకిస్తాన్ పంపకుండా మరి ఇక్కడికి ఏం తెచ్చుకున్నారు? ఆమెను బంగ్లాదేశ్ హిందువుల పైన దాష్టికం జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరు? ప్రపంచం మొత్తంలో హిందువులు కాపాడే వ్యక్తి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అని చెప్పుకునే బీజేపీ నాయకులు ఇవాళ హసీనాను ఎందుకు తీసుకొచ్చారో అందరిగా అడగండి. ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి అడగండి, ట్విట్టర్ లో అడగండి. హసీనా ఎందుకు తీసుకొచ్చినా మన హిందువుల పైన దాడి జరుగుతుంది అక్కడ, దానిపైన మన స్టాండ్ ఎందుకు అడగండి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి హోదాలో ధర్నా చేస్తుంది. వాళ్ళ యొక్క మెడికల్ కళాశాలలో హాస్పిటల్లో ఒక మహిళను దారుణంగా హత్య చేస్తే ముఖ్యమంత్రి వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తారు. మరి ప్రధానమంత్రి గారికి దాన్ని పట్టించుకునే అంశం లేదంటారా? అక్కడ భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు ఎవరు అడగారు మరి ఆమె గురించి? ఇవన్నీ వదిలిపెట్టి ఏదో విషయం మాట్లాడితే ఎట్లాంటి మీరు? కాబట్టి ఇది బంద్ చేసి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం మన కథ ఆలోచన